కాంగ్రెస్ పార్టీలో ఉండదలుచుకోలేదన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనంటూ చెప్పారు. కొంతకాలంగా పార్టీలో తనకు అవమానం జరుగుతోందన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు కాకుండా ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని బహిరంగంగానే పార్టీని విమర్శించారు. అయితే ఇటీవల జీవన్ రెడ్డిని బుజ్జగించింది పార్టీ. రైట్, డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. చెప్పండి వెంకటేష్, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు. అప్డేట్స్ ఏంటి? మాదిరి సుదీర్ఘ అనుబంధం, కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న జీవన్ రెడ్డి ఆ పార్టీతోటి తెగదెంపులు చేసుకోబోతున్నట్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. దాదాపు నెల 15 రోజుల నుంచి ఆయన ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ ఉన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉండలేనంటూ క్లారిటీ ఇస్తున్నాడు. కాకపోతే కొంత అనుమానాస్పదంగా ఉండేది. ఎవరైనా పార్టీ పెద్దలు కానీ వాళ్ళంతా వచ్చి అతను నచ్చజెప్తే పార్టీలో కొనసాగే అంశంపై పరిశీలిస్తారని అనుకున్నారు. ఆ మేరకు నిన్న మంత్రులు ఇద్దరు కూడా, శ్రీధర్ బాబు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఇద్దరు కూడా జీవన్ రెడ్డి కలిసి అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ తనకు జరిగిన అవమానాలు కానీ పార్టీలో తనకు పడుతున్న ఇబ్బందులు కానీ వాళ్ళకు క్లియర్ గా చెప్పాడు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వల్ల తాను ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది ఆయనకు స్పష్టంగా మంత్రులిద్దరికి చెప్పడం జరిగింది. తాను గతంలోనే ఆల్రెడీ నేను మీడియా ముఖంగా కూడా ప్రకటించాను, కాంగ్రెస్ పార్టీలో ఉండలేని విషయం ఇప్పటికే చెప్పాను. కానీ పార్టీ పెద్దలు సరిగా స్పందించడం లేదు. తాను ఎవరి మీద అయితే ఇంతకాలం అంటే బీఆర్ఎస్ పార్టీలో సంజయ్ కుమార్ ఉన్నప్పుడు ఎట్లాంటి పార్టీ కార్యకర్తలు కానీ తాను కానీ ఎట్లా ఇబ్బందులు పడ్డానో మళ్ళీ అట్లాంటి పార్టీ నాయకులతో నేను కలిసి పనిచేయడం కుదరదు. కాబట్టి పార్టీని వీడుతున్నానని నిన్న వాళ్ళకు స్పష్టం చేయడం జరిగింది. ఆ మేరకు కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టిన జీవన్ రెడ్డి తను ఒక లేఖ కూడా విడుదల చేశారు. దాదాపు 20 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలు అవన్నీ కూడా తనను మానసికంగా ఇబ్బంది కలిగజేసినాయి. ఇంకా అవమానాలకు గురి అవుతూ మానసిక క్షోభతోటి ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాని పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఒక లేఖ రూపంలో మీడియాకు కూడా ఆయన విడుదల చేశారు. ఈ నెల 25న తన భవిష్యత్ ప్రణాళిక కోసం జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్లో బండారి గార్డెన్ లో ఉదయం 10 గంటలకు ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నా. ఆ సమావేశంలో కార్యకర్తలు, తన అనుచరులు, ఆ తర్వాత తన అభిమానులు అందరూ కూడా ఆ సమావేశానికి రావాలి. ఆ సమావేశంలో ఏం చేద్దాం అంటే రాజీనామా చేయడం అయితే కన్ఫర్మ్ అయింది. తర్వాత మన భవిష్యత్ ప్రణాళిక ఎట్లా ఉండాలని చర్చించుకుందామంటూ కార్యకర్తలకు ఆయన పిలుపునియడం జరిగింది. దాదాపు 2004 తెలంగాణ ఉద్యమం టైంలో కూడా కేసీఆర్ మీద 2 సార్లు ఈయన ఎంపీగా పోటీ చేశాడు. తర్వాత 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. తర్వాత ఎమ్మెల్సీగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు. దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే పార్టీ చివరికి తనను తీవ్రంగా అవమానించిందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన వెంట ఉన్న తోటి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి కావచ్చు, పార్టీలో ఎట్లాంటి మేలు జరగడం లేదు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలతోటి ఇది తేటతెల్లమైందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల సమయంలో తన అనుచరులకు టికెట్లు దక్కకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కొంతమందిని ఇండిపెండెంట్ లో కూడా పోటీ చేయించాడు జీవన్ రెడ్డి. ఆ ఇండిపెండెంట్లకు మద్దతుగా ప్రచారం చేస్తూ అందులో కొంతమందిని గెలిపించుకున్నారు. చివరికి గెలిచిన వాళ్ళలో ఒకరికి మున్సిపల్ చైర్పర్సన్ ఇవ్వాలన్నా కూడా తన మనిషికి కాకుండా సంజయ్ కుమార్ మనుషులకే ఈ చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పేది ఆయన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలాంటి పరిణామాలన్నిటి నేపథ్యంలో ఇక పార్టీలో ఉండలేనంటూ తన ఆ నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. ఇదైతే ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోనే కాదు, మొత్తం రాష్ట్రంలోనే ఒక అతిపెద్ద సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో పెద్దలు జానారెడ్డి తర్వాత అదే పేరుతోటి అంటే పెద్దలు అనే పిలిపించుకునే స్థాయిలో ఉన్న జీవన్ రెడ్డి పార్టీ వీడడం అయితే ముఖ్యంగా పార్టీ అనుచరులకు కావచ్చు, తర్వాత కార్యకర్తలు కావచ్చు, పార్టీ కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా అదే ప్రకటించారు. మా పార్టీలో చాలా సీనియర్, ఆయన పెద్ద దిగ్గా ఉన్నాడు, ఆయన మా వదులుకోవడం ఇస్తుండేదని చెప్పారు. కానీ జీవన్ రెడ్డి తన కోరికలు నెరవేరే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మాదిరి. పర్టికులర్లీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఒక పరిణామాల దృష్ట్యా నేను మొన్న 16th ఫిబ్రవరి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక రోజు ఏదైతుందో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని నేను పేర్కొనడం జరిగింది. సరే, అల్టిమేట్గా ఫర్ లాస్ట్ 1 month నేను ఎంత ఆలోచించినా కానీ ఏదైతున్నదో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చి అలాంటి ఏదైతుందో ఆలోచించుకున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను ఏదైతే పేర్కొన్నానో వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చింది.
అది మీ ముందు కూడా పలు పర్యాయాలు నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సార్ అల్టిమేట్లీ ఇట్ మస్ట్ పుట్ అండ్ ఎండ్ అనే ఒక అభిప్రాయంతో రేపు 25 మార్చ్ అంటే నా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను కలిగి ఉన్నా, ఏఐసిసి సభ్యత్వం కూడా. అంటే నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని తెంచుకునేటువంటి ఒక పరిస్థితి రావడం కొంత బాధాకరంగా ఉన్నది, ఉంటుంది కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు ఏదైతుందో ఏ విధంగా కూడా ఎంత దాన్ని అంటే అనగదొక్కుందాము, లేకుంటే దాన్ని సంయమనం పాటిద్దాము అని చెప్పని భావించినా కానీ దీంతో పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 20 మాసాలలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిణామాలు పర్టికులర్ జగిత్యాల నియోజకవర్గం అండ్ విత్ ది అదర్ సెగ్మెంట్సే పర్టికులర్ టు ది సిన్సియర్ కమిటెడ్ కాంగ్రెస్ క్యాడర్, పర్టికులర్లీ సిన్సియర్ కమిటెడ్ కాంగ్రెస్ క్యాడర్ అంటే రాజీనామా చేయాలటమే ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతుందో కొనసాగడం లోపల దెర్ వోంట్ బి ఎనీ మీనింగ్ ఇన్ ఇట్. నేను మిత్రులు శ్రీధర్ బాబు గారు అంటే వాస్తవంగా నాపై అభిమానంతో గత 3 దశాబ్దాలతో ఆయనతో కలిగి ఉన్న అనుబంధం దృష్ట్యా కొంత సంయమనం పాటించడం కానీ లేక ఓర్పు వహించడానికి టు సీ ఫర్ సమ్ మోర్ టైమ్ అట్లీస్ట్ ఈ విధంగా అనగానైనా ఇట్స్ బై దీని కొంత సమయం గడిపినంత మాత్రాన ఒరిగే సమస్య పరిష్కారం వచ్చేది లేదు. సమస్య పరిష్కారం అనేది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఆనాడు ఏదైతే మిత్రుడు గంగాధర్ గారు అనుకుంటా సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఇట్లా ఇన్సిస్ట్ చేసిండు. ఏంటి వాట్ ఈజ్ అంటే చివరి నేను చెప్పాను, నేను వాళ్ళు ఏ 10 మంది అయితే ఆ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటుండ్రో వాళ్ళను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా దూరం పెట్టండి అని చెప్పాను. మీకు గుర్తుండి ఉంటుంది. వాళ్ళు జగన్ అభివృద్ధి కాంక్షించే వాళ్ళు అయినట్టయితే లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ, లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ, లెట్ దెమ్ నాట్ ఇంటర్వీన్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ అఫేర్స్. ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇది అంటే దశాబ్దాల కాలం ఏదైతుందో అలాంటి ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ ఏబుల్ టు విన్ ఆల్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్. ఈవెన్ 2018లో కూడా ఏదైతున్నదో 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే మొత్తం లోకల్ స్థానిక సంస్థలన్నీ కూడా. నేను శాసనసభకు సంబంధించి కూడా ఎన్నిక ఓడి నేను అయినప్పటికీ కూడా ఎన్నడూ నాకు ఆ ఓటమైన ఒక భావన నాకు రానియకుంటా, ఎన్నడూ కూడా నాకు ఓటమైన భావన రానియకుంటా నా వెన్నంటి నాకు ఆత్మస్థైర్యాన్ని నింపి నేను రాజకీయంగా నిలదొక్కున్నా అని చెప్పారంటే నా మిత్రులు సహచరులు కార్యకర్తలు తోడు అని చెప్పంటున్నాను. ఐ కెనాట్ ఫర్గెట్ దేర్ సపోర్ట్. ఏ రాజకీయ నాయకుడు కూడా సహచరుల మద్దతు కూడా ఎవరు కూడా కొనసాగడు. నా అంత అదృష్టం ఎవరు లేరు బాబు అని చెప్పంటున్నాను, నా అంత అదృష్టం ఎవరు లేరు అని చెప్పంటున్నాను. ఇవాళ అటువంటి ఒక కార్యకర్తలు సహచరులను నన్ను కాపాడుకోవడం నా వంతు బాధ్యత భావించి నిన్నటి వరకు పోరాటం చేసింది. నిన్నటి వరకు పోరాటం చేసిన మున్సిపల్ ఎన్నికల వరకు అని చెప్పంటున్నాను. మరి భవిష్యత్తు నాలో కూడా కొంత ఏదైతుందో అసహనం వస్తున్నది, నాలో కూడా అసహనం వస్తున్నది. ఏంటి పోరాటం ఎవరి మీద చేస్తున్నా నేను? ఒక ప్రత్యర్థిగా పోరాటం చేయటం ఎవరికైనా కానీ ఏదైతుందో ధైర్యం కొద్ది పోరాటం చేస్తాడు. ఒక ప్రత్యర్థిగా పోరాటం చేయటం అది సొంత పార్టీ మీద పోరాటం చేయాలి, సొంత పార్టీ మీద పోటీ చేయాలని చెప్పంటే ఎంత అదనిపిస్తే చెప్పేది. ఇలా మొన్నటి ఎన్నికలు ఏదైతుందో నేను ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు టికెట్లు వచ్చి కూడా కొద్దిమందికి ఏదైతుందో వాళ్ళకి అండగా నేను నిలబడలేకపోయినా నేను. బికాస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఐ వాజ్ అపోజింగ్ ది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్. బికాస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఐ వాజ్ అపోజింగ్ ది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ కన్ఫ్యూజన్
ఏర్పడుతుందని చెప్పని నేను ప్రతిపాదించినట్టు ఒక అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం వచ్చి కూడా నేను వాళ్ళకు మరి ప్రచారం చేయలేకపోయారు. అవి వాళ్ళు తెలుసు. బట్ ఈవెన్ దెన్ ఏదైతుందో దే స్టూడ్ బై మీ, ఈవెన్ దే స్టూడ్ బై దెమ్. మరి ఈ విధంగా ఇటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో కొనసాగటం అనేది రాజకీయంగా నేను సరైనదిగా భావిస్తలేను. నేను ఇది ప్రజానీకానికి కానీ క్యాడర్కి కానీ దీని మస్ట్ క్లారిటీ. ఆ క్లారిటీ ఇవ్వడానికి కొరకు ఏదైతున్నదో ఇలా కాంగ్రెస్ పార్టీ నుండి వైతలు కావాలనే ఒక అభిప్రాయానికి వచ్చాను. నేను శ్రీధర్ బాబు గారికి ఏదైతుందో అంటే కూడా నాకు కూడా బాధతో ఉండి మాట్లాడే వారు కూడా బాధతో ఉండే. సరే ఏదైనా కానీ 25th నాడు ఏదైతుంది ఇక్కడే బండారు గార్డెన్లో గత 4 దశాబ్దాలుగా నాకు తోడు నిలిచినటువంటి ఒక రాజకీయ సహచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, శిరువైపుల ఆశలు, అభిమానులు అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ